నీకు హార్ట్ స్ట్రోక్ కావాలనుకో, ఇట్స్ సో సింపుల్. ట్రైగ్లిజరైడ్స్ పెంచుకో, వర్కౌట్ చేయడం మానేసి, స్ట్రెస్ ఎక్కువ తీసుకో, నీ టార్గెట్ రీచ్ అయిపోతావు. ఒకవేళ నీకు హై బీపీ కావాలనుకో, ఊరికి నీ అందరి మీద కోపడు. నువ్వు తినే ఫుడ్ లో కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకో. ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ గా మానేసే, నైట్ లైట్ గా నిద్ర తగ్గించాయి. అంతే, ఇట్స్ సో ఈజీ కదా. ఒకవేళ నీకు అల్సర్ గానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ గానీ కావాలనుకుంటే మీల్స్ స్కిప్ చేసి నీకు నచ్చిన టైంలో తిను. ఎవడన్నా అడిగితే నాకు టైం కుదరలేదు అందుకే నాకు నచ్చినప్పుడు తిన్నానని చెప్పు. అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్లు కూడా వాడు. ఒక 3-4 సార్లు కాఫీ టీలు తాగు. అంతే, మీరు అనుకున్న హై బీపీ రెడీ అయిపోయినట్టే. ఒకవేళ నీకు డయాబెటీస్ కావాలని ముచ్చట పడితే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ కొంచెం పెంచు. అసలు ఎక్సర్సైజ్ చేయవాక జిమ్ జోలికి బావద్దు. ఎవరన్నా అడిగితే నాకు వర్క్ ఎక్కువ అయిపోయింది, ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి, నాకు టైం లేదని చెప్పు. అంతే, డయాబెటీస్ ప్రాప్తిరస్తు. ఒకవేళ నీకు కిడ్నీలో స్టోన్ కావాలనుకో, వాటర్ చాలా తక్కువ తాగు. ఎవడన్నా అడిగితే వాటర్ ఎక్కువ తాగితే ఊరుకుని టాయిలెట్లు వస్తున్నాయని చెప్పు. ఒకవేళ నువ్వు ఆడపిల్ల అయితే నీకేం తెలుసు, ఆడపిల్లకి బయటకు వెళ్తే టాయిలెట్ ఇష్యూస్ ఉంటాయి, మీరు మగాళ్ళు కదా ఎక్కడ పడితే అక్కడ గోడ చూసుకుని పోసేస్తారని చెప్పేసి వంకలు చెప్పు. మర్చిపోకుండా ఫుడ్ తినేటప్పుడు కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకో. అంతే, కిడ్నీలో పెద్ద పెద్ద డైమండ్లు వస్తాయి. ఒకవేళ నేను డిఫరెంట్ గా ట్రై చేస్తాను, నాకు ఫ్యాటీ లివర్ కావాలనుకో, మొత్తం రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ మీద ఫోకస్ పెట్టు. పొరపాటున నువ్వు తినే ఫుడ్ లో ఫైబర్ కనపడిందంటే ఆ ప్లేట్ పక్కన నెట్టేసి. నీ బాడీని ఎక్కువ కష్టపెట్టద్దు. ఇల్లు ఆఫీస్ అంతేనమాట. పొరపాటును కూడా వాకింగ్ గానీ, రన్నింగ్ గానీ, ఎక్సర్సైజ్ గానీ చేయకూడదు. బాడీని చాలా భద్రంగా జాగ్రత్తగా చూసుకో. ఈ చిన్న ఇవన్నీ పిల్ల బచ్చాయని నాకు అవసరం లేదు, నేను కొంచెం గొప్పగా ట్రై చేస్తాను, నాకు సోరియాసిస్ కావాలనుకో, నిద్రపోవడం మంచి, ఇమ్యూనిటీ పూర్తిగా తగ్గించుకో, బాడీలో ఎప్పుడు ఎలర్జీలు ఉండేలాగా జాగ్రత్త పడు. అంతే, ఇట్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ గట్ హెల్త్ ని సమాజ్ చేయటం. ఒకవేళ నీకు థైరాయిడ్, పీసీఓడి కావాలనుకో, ఆఫీసులో ఇష్యూస్ గురించి, మొగుడు పిల్లల ఫ్యూచర్ల గురించి, సమాజంలో ఉన్న అన్ని విషయాల గురించి నువ్వే ఆలోచించు. నువ్వు లేకపోతే నీ ఫ్యామిలీ నడవదని డెసిషన్కి వచ్చాయి. ఆ స్ట్రెస్ అంతా నీ బుర్రలోనే మోసాయి. నిద్ర పోవద్దు. ఎవడన్నా అడిగితే స్ట్రెస్ వల్ల నాకు నిద్ర పట్టట్లేదని చెప్పు. అపార్ట్మెంట్ దాటి రోడ్డు మీద కాలు పెట్టద్దు. అంతే, నువ్వు అనుకున్న థైరాయిడ్, పీసీఓడి 3 నెలల్లో నీ ముందు ఉంటది. ఇవన్నీ నాతోని కాదు, నేను పెద్దనని ట్రై చేస్తాను, డైరెక్ట్ గా క్యాన్సర్ జోలికి వెళ్తాను అనుకుంటే ప్లాస్టిక్ ఐటమ్స్ వాడు, కెమికల్స్ వాడిన ప్రొడక్ట్లు వాడు, పెస్టిసైడ్స్ వాడిన ఫుడ్ ఐటమ్స్ తిను. ప్రోటీన్, ఫైబరు, హెల్దీ ఫ్యాట్ల వైపు కన్నెత్తి కూడా చూడదు. ఓన్లీ నీ 100% ఫోకస్ అంతా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ల మీద మాత్రమే పెట్టు. అంతే, ఇప్పుడు కొడితే 6 నెలల్లో పెద్దన్న నీ ముందు ప్రత్యక్షం అవుతాడు. చాలా సింపుల్ గా వచ్చే రోగాలు ఇవన్నీ. ఎందుకు ఇవి తెచ్చుకోవడానికి అంత కష్టపడుతున్నారు?